ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువా, నీ వాక్యము ద్వారా ఆదరింపబడగలిగే శక్తిని, భాగ్యమును మాకు దయచేస్తున్నందుకు స్తోత్ర. తోడై ఉండండి, ఆదరించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. రెండవదిగా దేవుని చిత్తం అంటే ఏమిటి? పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. లోకమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవునికి విరుద్ధమైనటువంటి సహవాసాలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. లోక సంబంధమైన వ్యతిరేకతకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఈ రోజున చాలామంది దేవుని అడుగుతున్న విధానం ఏమిటి అంటే, ప్రభువా, నీ చిత్తమును కనుగొనే భాగ్యమును నాకు దయచేయము, నీ చిత్తమును కనుగొనగలిగే భక్తిని నాకు దయచేయము అని అడుగుతూ ఉంటారు. కానీ ఇదిగో జారత్వమునకు కానీ లోకమునకు కానీ నేను దూరముగా ఉండాలి అని ప్రభువా అని అడిగేవారు కొద్దిమంది మాత్రమే ఉంచి ఉన్నారండి. 7 దినాల్లో నీ భక్తి కలిగిన జీవితం దేవుని బిడ్డ ఏ రీతిగా ఉంది ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు నిజముగా ఒక క్రైస్తవురాలుగా, ఒక విశ్వాసగా ఉన్నటువంటి నీ భక్తి కలిగిన జీవితంలో నీవు చారత్వాన్ని కానీ లోకమునకు కానీ నువ్వు చోటు ఇవ్వకుండా నిన్ను ప్రేమించుచు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వరకు నువ్వు చోటిచ్చినప్పుడు, నీవు ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభుల వరకు చోటిచ్చినప్పుడు, నీవు ఘనపరచుచున్న యేసుక్రీస్తు ప్రభుల వరకు చోటిచ్చినప్పుడు అదేండి నిజమైనటువంటి దేవుని చిత్తం. ఎందుకంటే యేసయ్య ఉన్న ఇంటిలో అనగా యేసయ్య ఉన్న హృదయంలో జారత్వానికి చోటు ఉండదు. దేవుని వాక్యం ఉన్న హృదయంలో జారత్వానికి చోటు ఉండదండి. దేవుని వాక్యం ఉన్న ఇంటిలో హృదయంలో కన్నీటికు లేకపోతే దిగజారు పోవుటకు చోటు అనేది ఉండదు. ఎందుకంటే నా దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని బలపరచుచున్నాడు ఆయన. మరి బలపరచుచున్న దేవుని యొద్ద ఏ విధమైన మనసు కలిగి ఉన్నావు? బలపరచుచున్న దేవుని యొద్ద ఏ విధమైన హృదయం కలిగి ఉన్నావు? ఒక్క మరి నీవు ఆలోచించు. నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మరి నీవు పరిశుద్ధురాలుగా ఉన్నావా? నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని ఆశ. నీవు నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని దేవుని కోరిక. నీవు నేను పరిశుద్ధమైనటువంటి బ్రతుకును బ్రతకాలి అని దేవుని చిత్తం అండి. పాపులుగా ఇంకా లోకంలోనే జీవించాలి, ఇంకా పాపంలోనే జీవించాలి, ఇంకా అంధకారంలోనే మగ్గిపోవాలి అని దేవుని చిత్తము కాదు. మనము దైవికమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, అది దేవుని చిత్తమై ఉంది. మరి ఈ రోజున వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు ప్రభులు వారు అంటాడు కదా, నేను పరిశుద్ధుడను గనుక మీరు మీ సకల ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మీరు ఉండండి అన్నాడు. నిజమే. మరి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకోవడానికి అనుకూలమైన సమయాన్ని ప్రభులు వారు మనకి ఇచ్చాడు. ఆ అనుకూలమైన సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. దేవుడు ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించిన గాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు వినిన ప్రతి మాట మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి. తోడై ఉండండి, ఆదరించమని, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.